మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజయంతి, యువరాజ్, కౌశికి, నిషి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని గుడికి వస్తారు. నా ఐడెంటిటీని నా నుంచి లాక్కోవాలని చూస్తావరా అని యువరాజ్ అయితే కేదార్ని కొట్టబోతూ ఉంటాడు. కేదార్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువరాజ్ని కొట్టబోతూ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే సుధాకర్ ఆగండి అని గట్టిగా అరుస్తాడు. సుధాకర్ ఆగంటని గట్టిగా అరవడంతో అందరూ కూడా షాక్ అయి సుధాకర్ వైపే చూస్తూ ఉంటారు. నన్ను ఎవరూ మాయ చేసి ఇక్కడికి తీసుకురాలేదు. నా అంతటా నేనే వచ్చాను. నా ఇష్టపూర్వకంగా నా అంతటా నేనే ఇక్కడికి వచ్చాను అని సుధాకర్ అంటాడు. ముందు ఆ సుహాసినికి నీకు ఎటువంటి సంబంధం లేదని, వీడు ఈ కేదార్ నీ రక్త సంబంధమే కాదని, నీ కొడుకు కాదని నీ నోటితో చెప్పేయబ్బా, చెప్పేయి అని వైజయంతి ఇక నిలదీస్తూ ఉంటుంది. నీకేనబ్బా చెప్తున్నది, నేను చెప్పినట్లు చెప్పబ్బా అని వైజయంతి అడుగుతూ ఉంటే అప్పుడు సుధాకర్ సుహాసిని నేను తాళి కట్టిన నా భార్య, సుహాసిని నా మొదటి భార్య, నేను ప్రేమించి తాళి కట్టిన నా మొదటి భార్య సుహాసిని అని సుధాకర్ అయితే ఇక నిజం చెప్పేస్తాడు. ఇక కేదార్దాత్రి అయితే ఇది విని చాలా సంతోషపడుతూ ఉంటారు. యువరాజ్, వైజయంతి, నిషి అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు.